హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ శేఖర్. మీరు చూస్తున్నారు సివిల్ హంట్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం సర్వింగ్లో థర్డ్ చాప్టర్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, మనం లెవెలింగ్ చేసినప్పుడు ఎటువంటి ఎర్రర్స్ వస్తాయి, ఆ ఎర్రర్స్ రాకుండా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఒకవేళ ఎర్రర్స్ వస్తే వాటిని ఎలా కరెక్ట్ చేసుకోవాలని చెప్పేసి ఈ చాప్టర్లో అయితే మనం నేర్చుకోబోతున్నాం. సో ఈ వీడియోలో అయితే మనం ఫస్ట్ టాపిక్ వచ్చేసి కర్వేచర్ అండ్ రిఫ్రాక్షన్. సో ఈ టాపిక్లో ఎర్రర్స్ అనేది ఎలా వస్తాయి, సో దానికి రీజన్స్ ఏంటి అని చెప్పేసి ఈ టాపిక్లో అయితే నేర్చుకోబోతున్నాం. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది మనకు వచ్చేసి ఫస్ట్ టాపిక్ అనమాట, కర్వేచర్ అండ్ రిఫ్రాక్షన్. సో ఇందులో ఈ టాపిక్లో మీకు ఇక్కడ చూడండి, కర్వేచర్ అంటే ఏంటో చెప్పాడు అండ్ ఇక్కడ డయాగ్రామ్లో కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అవన్నీ మీకు ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పి తర్వాత ఈ థియరీని చదివి చెప్తాను అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగైతే మీకు చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఫస్ట్ కర్వేచర్ ఉంది అండ్ తర్వాత ఆ డయాగ్రామ్ గురించి కొంచెం ఉంది అండ్ నెక్స్ట్ రిఫ్రాక్షన్ ఉంది అండ్ కంబైన్డ్ కరెక్షన్ అండ్ విజిబుల్ హారిజన్ డిస్టెన్స్. సో ఈ 4 అయితే వీడియోలో నేర్చుకోబోతున్నాం. నెక్స్ట్ వీడియోలో అయితే మనం సమ్స్ గురించి చూద్దాం. సో ఫస్ట్ కర్వేచర్ అంటే ఏంటి, ఓకే, ఈ కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ఇప్పుడు అంటే మనకి ఎర్త్ మీద ఈ ఎర్రర్స్ అనేది రావడానికి అసలు కారణం ఏంటి అని చెప్పేసి కాన్సెప్ట్ చెప్పినప్పుడు కర్వేచర్ అంటే చెప్తాను, ఈజీగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు ఇక్కడ ఇది మనకు వచ్చేసి గ్రౌండ్ లెవెల్ అనమాట, గ్రౌండ్ లెవెల్ సర్ఫేస్. సో దీని మీద ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ పెట్టాం, స్టాఫ్ పెట్టాం అండ్ రీడింగ్స్ తీసుకుంటాం. సో ఇది మన ప్రొసీజర్ కదా. సో ఈ కర్వేచర్ రిఫ్రాక్షన్స్ అంటే ఇందులో మనకి మిస్టేక్స్ అనేది ఎలాగ వస్తాయని చెప్పేసి ఈ టాపిక్లో వీడు చెప్పేది ఏంటంటే, సో మనకి ఎర్త్ అనేది ఇలాగ రౌండ్గా ఉంటుంది, అంటే సర్కిల్గా మనకి స్పిరిడకల్ షేప్ కదా. సో మనం రౌండ్గా గీసుకున్నాం. ఇట్లా తీసుకున్నప్పుడు మనకి ఇందులో సెంటర్ ఉంటుంది కదా, ఎర్త్ సెంటర్. సో ఇలాగ ఎర్త్ సెంటర్ ఉన్నప్పుడు ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ ఉందనుకుందాం, ఇలాగా సేమ్ ఇదే ఇన్స్ట్రుమెంట్ ఎర్త్ మీద పొజిషన్ ఇది అనుకోండి, ఇలా ఉంది. సో ఇదేంటి, మనకి స్ట్రైట్ లైన్ కదా, అంటే లెవెల్గా ఉన్న ఒక సర్ఫేస్. ఇందులో వీడు చెప్పేది ఏంటంటే, ఇక్కడ మనం స్టాఫ్ పెట్టాం, ఇది మనకి దీనికి ఎలాగ ఉంటుంది, పర్పెండిక్యులర్గా ఉంటుంది, 90 degreesలో మనకి స్ట్రైట్గా ఉంటుంది కదా. సో ఇలాగ మనం లెవెల్స్ తీసుకున్నప్పుడు సేమ్ ఇది ఎర్త్ సర్ఫేస్ అనుకోండి, ఇక్కడ స్టాఫ్ పెట్టాను, ఏమైంది, స్ట్రైట్ లైన్ ఎలా ఉన్నంత వరకు ఏమవుతుంది అది, అంటే ఇది ట్యాంజెంట్ అనుకోండి, ఇలాగ ఈ లెవెల్ సర్ఫేస్ అనేది ఇక్కడ మనకి లెవెల్ బాగానే వస్తుంది. అది ఇక్కడ కాకుండా వేరే పొజిషన్కి వెళ్దాం. ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ ఉంది, స్టాఫ్ చూడండి ఇంకా వెనక్కి ఎక్కువ డిస్టెన్స్ దూరంగా వెళ్ళామని అనుకుందాం. సో ఇక్కడ పెట్టాను స్టాఫ్, ఇది ఎలా స్ట్రైట్గా ఉన్నప్పుడు మన ఎర్త్ మీద ఎలా నుంచుంటే ఎలా వస్తుంది, ఎలా వస్తుంది కదా. అంటే మన స్టాఫ్ ఎలా ఉంటుంది అంటే, మనం ఎర్త్ మీద ఏ ప్లేస్కి వెళ్ళినా సరే, ఇప్పుడు ఇది ఇక్కడ ఇది స్ట్రైట్, తర్వాత ఇక్కడ ఏమవుతుంది, ఇది స్ట్రైట్ అవుతుంది, మళ్ళీ తిప్పితే ఏమవుద్ది, ఇది స్ట్రైట్ అవుతుంది, ఓకేనా. మనం ఎర్త్ మీద ఎప్పుడు వెళ్ళినా మనకి ఇది ఎలా స్ట్రైట్ అవుతుంది తప్ప. సో ప్లేస్ మారినప్పుడు ప్రతిసారి స్టాఫ్ ఇక్కడ ఇలా ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ ఇలా పెట్టం కదా, ఇలాగే ఉంటుంది. సో ఇలా కర్వ్ అయినప్పుడు ఏమవుతుంది అంటున్నాడంటే వీడు, ఇక్కడ మనం సమ్ యాంగిల్ చేస్తుంది, ఓకేనా. అంటే మనకి ఇది స్టాఫ్ వెనక్కి వెళ్ళిపోయింది, అంటే అప్పుడు ఏమవుతుంది, మనకి హైట్ పెరిగిపోతుంది. ఎలాగంటే చూడండి, ఇదొక సర్ఫేస్ అనుకోండి మనకి. సో ఇలా ఇన్స్ట్రుమెంట్ పెట్టిన తర్వాత ఇక్కడ స్టాఫ్ పెడుతున్నాను కదా, క్లోజ్ రేంజ్లో పెడుతున్నా, అప్పుడు ఏమవుతుంది, ఇలా స్ట్రైట్గా ఉంటుంది. సో ఎర్త్ ఇంకా ఫ్రంట్కి వెళ్ళే కొద్దీ మనకి ఏమవుతుంది, అది కొద్దిగా కర్వ్ తిరుగుతుంది కదా సర్ఫేస్ అనేది. ఇలా కర్వ్ తిరిగినప్పుడు అంటే స్టాఫ్ ఇక్కడికి వచ్చేసింది, నేను ఈ సర్ఫేస్ మీద నేను స్ట్రైట్గా పెడతా పర్పెండిక్యులర్గా, ఓకేనా. అంటే మనం లెవెల్ సర్ఫేస్ మీద పర్పెండిక్యులర్గా పెట్టాలి కదా. సో నేను దీని మీద ఎలా పెట్టాను, ఓకేనా. చూడండి, మీరు ఇక్కడ చూస్తే నేను స్కేల్తో నార్మల్గా మెజర్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇది ఎంత ఉంది, 1 centimeter ఉంది, చూసారు కదా, రఫ్గా 1 centimeter ఉంది. అదే ఇక్కడి నుంచి
దీన్నే ఇలా ప్రొలైన్ చేస్తాను చూడండి. అంటే ఈ స్టాఫ్ రీడింగ్ తీసుకుంటున్నాను నేను, ఓకేనా. అదే అంటే మన లైన్ ఆఫ్ కొలిమేషన్ ఎప్పుడు మారదు కదా, ఇన్స్ట్రుమెంట్ ఫిక్స్ చేసిన తర్వాత అది మనకి ఎప్పుడు పొజిషన్ అనేది చేంజ్ అవ్వదు. కాబట్టి చూడండి ఏమవుతుంది, 2.5 సెంటీమీటర్స్ వచ్చింది చూసారా, ఇది 2.5 సెంటీమీటర్స్ వచ్చింది, ఇది 1 సెంటీమీటర్ వచ్చింది. ఇలాగ ఎర్త్ కర్వ్ తిరగడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఎంత వచ్చింది, 1.5 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా వచ్చింది. సో ఇదే మనం ఈ టాపిక్లో మెయిన్ నేర్చుకునేది. సో మీకు ఇది అర్థమైందంటే ఈ టాపిక్ అంతా మీకు వచ్చినట్టే. సో ఈ యూనిట్ అంతా కూడా మీకు వచ్చేస్తుంది, ఎందుకంటే ఎర్రర్ అనేది రావడానికి కారణం మీకు తెలిసింది. సో దాన్ని రాకుండా ఏం చేయాలనేది నేర్చుకుంటాం, వస్తే దీన్ని ఎలా సెర్చ్ చేయాలి అనేది కూడా నేర్చుకుంటాం నెక్స్ట్ టాపిక్స్లో. సో ఇది మనకి మెయిన్ కాన్సెప్ట్. అంటే ఇలా కర్వ్ తిరిగినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇది పెరుగుతుంది. సో ఇది మనకి ఎర్రర్ వచ్చింది అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. సో మీకు ఇది అర్థమైంది కదా. అంటే మనం ఎర్త్ మీద ఎప్పుడు ఈ కర్వ్ అనేది ఒక 100 మీటర్స్ వెళ్ళిన తర్వాత కర్వ్ మ్యాక్సిమం మనకు వస్తుంది. అంటే ఈ 100 మీటర్స్ లోపల మనకి ఏమవుద్ది, ఇలా ఎర్త్ సర్ఫేస్ మీద మనం లెవెల్ సర్ఫేస్ చూసుకున్నట్టయితే ఇప్పుడు లైన్ డ్రా చేశాను. ఇప్పుడు ఇది ఏమైంది, స్ట్రైట్ లైన్. అంటే నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఓకేనా, జూమ్ చేస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏమైంది, అంతా కోయిన్సైడ్ అయిపోయింది ఎర్త్తో సర్ఫేస్. అంటే ఇదంతా లెవెల్డ్ సర్ఫేస్. నెక్స్ట్ ఏమవుతుంది, ఉండి కొద్దీ అది కర్వ్స్ వెళ్ళిపోతుంది. సో ఈ మధ్యలో మనం తీసుకునేది ఏ లెవెల్ అయినా సరే ఏమవుద్దంటే మనకి ఎటువంటి ఎర్రర్స్ ఉండవు లెవెల్స్లో. అంటే ఇది దాటిన తర్వాత, అంటే మనకు ఒక 100 మీటర్స్ అనుకోండి, 100 మీటర్స్ దాటిన తర్వాత ఏమవుద్దంటే మనకి ఎర్త్ అనేది కర్వ్ తిరుగుతూ మనకి తీసుకునే స్టాఫ్ రీడింగ్స్లో అయితే మనకి ఎర్రర్స్ వస్తాయని చెప్పేసి మనకి ఈ టాపిక్లో అయితే వీడు చెప్తున్నాడు. అంటే చూడండి ఇక్కడ ఎర్త్ సెంటర్ ఉంది కదా. సో ఇక్కడ నుంచి నేను రేడియస్ లైన్స్ డ్రా చేశాను అనుకోండి. యాక్చువల్గా మనకి సర్కిల్లో ఏమవుద్ది, ఇలా 2 లైన్స్ ఉన్నాయంటే ఇది ఆర్క్ అవుద్ది కదా. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నాకు ఏమవుద్ది, ఆర్క్ అవుద్ది, రైట్. అంటే ఇదంతా ఇలాగ ఒక కర్వ్డ్ షేప్, ఒక ఆర్క్ అయింది. కానీ ఇదే మనకి డిస్టెన్స్ తక్కువైతే, అంటే ఇలాగా తక్కువైతే ఏమైంది, ఇది ఒక స్ట్రైట్ లైన్ లెవెల్ సర్ఫేస్. అంటే ఇంత ఎక్కువ కాకుండా తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, అది టచ్ అయ్యే ట్యాంజెంట్ టచ్ అయ్యే ప్లేస్ అది స్ట్రైట్గా ఉంటుంది. సో దాంట్లో మాత్రమే మన లెవెల్స్ తీసుకున్నాయి, మిస్టేక్స్ రావు అని చెప్పేసి చెప్తున్నాడు. సో మీకు ఇప్పుడు టెక్స్ట్ బుక్ చూపిస్తూ వాడు ఎక్స్ప్లెయిన్ చేసినంత అయితే నేను మీకు ఆ థియరీ అంతా చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి కర్వేచర్ అండ్ రిఫ్రాక్షన్ ఉంది. సో ఇది చదువుతున్నాను. ద ఎఫెక్ట్ ఆఫ్ కర్వేచర్ అండ్ రిఫ్రాక్షన్ షుడ్ బీ టేకెన్ ఇంటూ అకౌంట్ వైల్ పెర్ఫార్మింగ్ ప్రిసైజ్ లెవెలింగ్ అండ్ ఆల్సో ఇఫ్ సైట్స్ ఆర్ టూ లాంగ్ అన్నాడు. అంటే మనం ఎప్పుడైనా ప్రిసైజ్ లెవెలింగ్ అంటే మనకి ఏంటి, చాలా యాక్యురేట్గా ప్రతి చిన్నది కూడా మనం ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేయాలి, అసలు కొంచెం కూడా మనకి ఎర్రర్స్ లేకుండా ఉండాలి అని అనుకుని మనం సర్వే చేస్తున్నప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే మనకి ఈ లెవెల్స్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే కర్వేచర్ అండ్ రిఫ్రాక్షన్ వచ్చేసి మనకి ఎలా ఎఫెక్ట్ చేస్తాయని చెప్పేసి చెప్తున్నాడు. సో అది ఏంటంటే మనకి అది లాంగ్ డిస్టెన్స్లో చేసినప్పుడు వస్తుందని ఇక్కడ చెప్తున్నాడు. సైడ్స్ ఆర్ టూ లాంగ్ అని చెప్పేసి చెప్పాడు. అది కూడా ఎంత అని చెప్పాడంటే దట్ ఈజ్ చూడండి మోర్ దాన్ 100 మీటర్స్. అంటే 100 మీటర్స్ కంటే ఎక్కువ మనం డిస్టెన్స్ ఎక్కువ వెళ్ళినప్పుడు, అంటే ఇన్స్ట్రుమెంట్కి స్టాఫ్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ అనేది 100 మీటర్స్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే మనకి ఈ కర్వేచర్ అండ్ రిఫ్రాక్షన్ అనే ఎఫెక్ట్స్ మనకి ఎర్రర్స్ వస్తాయని చెప్పి చెప్తున్నాడు. సో ఫస్ట్ కర్వేచర్ అంటే ఏంటో చూద్దాం. సో కర్వేచర్ చూడండి, ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ కర్వ్డ్. మనం చెప్పుకున్నాం కదా కాన్సెప్ట్లో, మనకి ఎర్త్ సర్ఫేస్ అనేది కర్వ్గా ఉంటుంది అండ్ నాట్ ఫ్లాట్, సమానంగా అయితే ఉండదు. హెన్స్ ద స్టాఫ్ రీడింగ్స్ విల్ బి ఎఫెక్టెడ్ డ్యూ టు ద కర్వేచర్. అంటే ఈ కర్వ్గా మనం ఎర్త్ అనేది తిరగడం వల్ల మన లెవెల్స్ అనేది ఎఫెక్ట్ అవుతాయని చెప్పేసి చెప్తున్నాడు. సో డ్యూ టు ద కర్వేచర్ ఆఫ్ ది ఎర్త్ వీ గెట్ లార్జెస్ట్ స్టాఫ్ రీడింగ్స్. అంటే ఇప్పుడు మీకు స్కేల్ పెట్టి చూపించాను కదా, మనకి 1 సెంటీమీటర్ వచ్చింది అండ్ నెక్స్ట్ 1 కర్వ్ తిరిగిన తర్వాత 2.5 సెంటీమీటర్స్ వచ్చింది కదా. సో అలాగా మనకి ఏమవుతుందంటే లార్జెస్ట్ స్టాఫ్ రీడింగ్స్ వస్తాయని చెప్పేసి అంటున్నాడు. అంటే మనకి స్టాఫ్ రీడింగ్లో వచ్చే రీడింగ్ అనేది ఎక్కువైపోద్ది కర్వ్ తిరగడం వల్ల అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఆ పాయింట్స్ అనేది మనకి కిందకి వెళ్ళిపోతాయి. అంటే మనకి నెక్స్ట్ పాయింట్ అనేది ఏమవుతుంది, అది డౌన్లో ఉంటుంది. అంటే కర్వ్ తిరగడం వల్ల ఏమవుతుంది, కిందకి వెళ్ళిపోతుంది కదా మన స్టాఫ్ అనేది.
సో అలా వెళ్ళిపోవడం వల్ల మనకి కరెక్ట్ పొజిషన్స్ అనేది రావట్లేదు అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇన్ కేస్ ఆఫ్ లాంగ్ సైట్ ద హారిజంటల్ లైన్ ఆఫ్ సైట్ విల్ నాట్ కోయిన్సైడ్ విత్ ద లెవెల్ లైన్ డ్యూ టు ద కర్వేచర్ ఆఫ్ ది ఎర్త్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇన్ కేస్ ఆఫ్ లాంగ్ సైట్ అంటే దూరంగా మనం లెవెల్స్ అనేది షూట్ చేసినప్పుడు మన హారిజంటల్ లైన్ అనేది మనకి లెవెల్ లైన్తో కనుక కోయిన్సైడ్ అవ్వకపోతే అప్పుడు మనకి అది కర్వేచర్కి అది ఎఫెక్ట్ అయినట్టు అని చెప్పేసి చెప్తున్నాడు. సో నెక్స్ట్ ద వెర్టికల్ డిస్టెన్స్ బిట్వీన్ ది హారిజంటల్ లైన్ అంటే మన హారిజంటల్ లైన్ మధ్య ఉండే వెర్టికల్ డిస్టెన్స్ ఆఫ్ ద సైట్ అంటే మన హారిజంటల్ లైన్ కంటే మనకి ఇక్కడ స్టాఫ్ రీడింగ్ మధ్య మనకి వెర్టికల్ డిస్టెన్స్ ఉంటుంది కదా, సో అది అండ్ ద లెవెల్ లైన్ రిప్రజెంట్స్ ద ఎఫెక్ట్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ది ఎర్త్. అంటే మనకి ఇక్కడ ఈ హారిజంటల్ లైన్ ఉంది, మనకి ఇక్కడ స్టాఫ్ రీడింగ్ ఇలాగా వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇక్కడ మనకి ఉండి కొద్ది కర్వ్ తిరిగిపోయింది. ఇలాగా కర్వ్ తిరిగిపోవడం ఏమైంది, ఇక్కడ కొంచెం పెరిగింది అండ్ నెక్స్ట్ ఇంకా కొంచెం పెరిగింది అండ్ ఉండి కొద్ది ఏమవుతుంది మనకి ఈ కర్వ్ పెరిగిపోవడం వల్ల మనకి ఈ డిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది. సో ఈ లెవెల్ లైన్ మనకి ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇది వచ్చేసి మనకి లైన్ ఆఫ్ సైట్ అంటే హారిజంటల్ లైన్ ఆఫ్ సైట్, లైన్ ఆఫ్ కొలిమేషన్, యాక్సిస్ ఆఫ్ టెలిస్కోప్ అంతా ఇది. సో ఈ లైన్ అనేది మనకి ఎప్పుడు మారదు ఇన్స్ట్రుమెంట్ ఫిక్స్ చేసిన తర్వాత. సో మనకి ఏమవుతుంది, కర్వ్ తిరగడం వల్ల మనకి ఈ కర్వేచర్ అనేది వస్తుంది. సో ఈ డిస్టెన్స్ అనేది తగ్గించేస్తే ఏమవుతుంది మనకి పర్ఫెక్ట్ ఈ లెవెల్ వస్తుంది కదా చూడండి. సో ఇది ఉంది అండ్ సేమ్ ఇది రెండు ఈక్వల్గా ఉండాలి, రైట్. సో ఈ రెండు మనకి ఈక్వల్గా ఉండాలంటే మనకి ఈ ఎక్స్ట్రా వచ్చింది ఏదైతే ఉందో దాన్ని మనం తీసేస్తే మనకు వచ్చిన ఈ ఎర్రర్ని అనేది మనం సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న క్యాలిక్యులేషన్స్ అయితే చేసి చూపించాడు, అదేంటి ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ డ్రాయింగ్ 3.2లో చెప్తున్నాడు వీడు, లెట్ ద ఏబిసి అండ్ ద లెవెల్ లైన్ ఏఓ. సో ఇక్కడ ఏఓ ఇది వచ్చేసి మనకి ఎర్త్ సెంట్రల్ లెవెల్ లైన్ అన్నాడు అండ్ ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్ ఇక్కడ మనకి ఓ అనుకున్నాడు అండ్ ఆర్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ఎర్త్. ఇక్కడ ఆర్ అనేది రేడియస్ ఆఫ్ ఎర్త్ అంటున్నాడు. ఈజ్ ద రేడియస్ ఆఫ్ ది ఎర్త్ అంటే ఏ ఈజ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఇక్కడ ఏ దగ్గర మనకి ఇన్స్ట్రుమెంట్ పెట్టుకున్నాం. సో ఏ అంటే ఇన్స్ట్రుమెంట్ పొజిషన్ అండ్ ఏడి లైన్ ఆఫ్ కొలిమేషన్. ఇక్కడ చూడండి ఏడి, సో ఇది మనకి లైన్ ఆఫ్ కొలిమేషన్ అని చెప్తున్నాడు. సో విల్ బి ద హారిజంటల్ లైన్ అంటే ఇది మనకి లెవెల్గా ఉన్న హారిజంటల్ లైన్. సో ఇది మనకి కర్వ్ తిరిగిపోయిన తర్వాత వచ్చింది ఏఈ. సో ఇది మనకి డిఈ ఇక్కడ చూసారా, ఇది మనకి కర్వేచర్ అనేది కరెక్షన్ చేయాలి. సో ఇక్కడ కర్వేచర్ కరెక్షన్ సి సఫిక్స్ సి, సిసి అంటే కర్వేచర్ కరెక్షన్. సో దీన్ని మనం ఎలా చేయాలి అంటే ఈ కర్వేచర్ ఈ కరెక్షన్ అనేది మనం ఎలా సెర్చ్ చేయాలి అని చెప్పేసి చూద్దాం. సో ఈ సిసి అంటే ఇక్కడ చూడండి బి ఇక్కడ డి, సో ఇది మనకి మొత్తం కర్వేచర్ కరెక్షన్ చేయాలి. సో నౌ ఇక్కడ మనకి ఇది ట్రయాంగిల్ షేప్ కదా, సో మనకి పైథాగరస్ థియరం తెలుసు, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ కదా. సో ఇక్కడ అదే రాశారు చూడండి, ఓడి మనకి ఇది హైపోటెన్యూస్, ఓడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్ లైన్ ఆఫ్ కొలిమేషన్ అండ్ రేడియస్. సో ఈ టోటల్ ట్రయాంగిల్ మనకి ఇక్కడ పైథాగరస్ థియరం లాగా అయితే రాశాడు. సో ఇక్కడ ఏమవుతుంది ఆర్ అంటే ఇవన్నీ ఈ స్టెప్స్ కింద మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అంటే ఓడి అంటే ఏంటి, ఇక్కడ మనకి రేడియస్ ఆర్ ప్లస్ ఇక్కడ డి ఇదేంటి, ఇది మనకి కర్వేచర్ కరెక్షన్ కదా ఓడి. సో ప్లస్ హోల్ స్క్వేర్, ఇక్కడ స్క్వేర్ ఉంది కదా అంటే ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. సో దాన్ని మనం విడదీసి రాసుకుంటాం చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ 2a ఇంటూ బి 2ab ప్లస్ ఈ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మరి ఇక్కడ ఓఏ అంటే ఏంటి, ఓఏ అంటే రేడియస్ ఆర్ కదా, ఆర్ స్క్వేర్ ప్లస్ ఇది వచ్చేసి మనకి డి స్క్వేర్ అంటే డి అంటే హారిజంటల్ డిస్టెన్స్ కదా, సో స్మాల్ డి స్క్వేర్ అని రాసుకుని చూడండి ఇక్కడ వేర్ డి ఈజ్ ఈక్వల్ టు ఏడి అని వాడు మెన్షన్ చేశాడు. ఓకేనా. సో దీన్ని మళ్ళీ ఏం చేశాడు, కామన్ తీసుకుని కర్వేచర్ కరెక్షన్ సిసి స్క్వేర్ కామన్ తీసి 2r ప్లస్ సిసి ఈజ్ ఈక్వల్ డి స్క్వేర్ అని రాశాడు. సో కర్వేచర్ కరెక్షన్ ఇక్కడ ఉండిపోయింది అండ్ డి స్క్వేర్ ఇక్కడ ఉండి డివైడెడ్ బై ఇటు పక్కన ఉన్నదంటే అటు పక్క వచ్చి డివైడెడ్ బై అయిపోయింది. సో ఇది వచ్చింది ఫైనల్లీ. సో కర్వేచర్ కనెక్షన్ ఈజ్ వెరీ స్మాల్ యాజ్ కంపేర్ టు ద రేడియస్ ఆఫ్ ది ఎర్త్. అంటే మన రేడియస్ ఆఫ్ ది ఎర్త్ కంపేర్ చేసుకున్నట్టయితే మన ఈ కర్వేచర్ కరెక్షన్ అనేది చాలా చిన్నది ఉంటుంది వాల్యూ అని చెప్పేసి చెప్తున్నాడు. సో వీ మీసే మనం ఎలా అనుకుంటామంటే కర్వేచర్ కరెక్షన్ సిసి ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ బై 2r, రిమైనింగ్ మనకి ఇదే ఉంది కదా డి స్క్వేర్ బై 2r వచ్చింది. సో
టేకింగ్ ది రేడియస్ ఆఫ్ ది ఎర్త్, అంటే రేడియస్ ఆఫ్ ది ఎర్త్ అనేది మనం ఇది తీసుకుంటున్నాం. సో యావరేజ్ వాల్యూ 6370 కిలోమీటర్స్. సో కర్వేచర్ కనెక్షన్ ఏమవుతుందంటే ఈ రేడియస్లో మన ఈ వాల్యూ వచ్చింది చూసారా, మనం తీసుకున్నది ఈ వాల్యూని కనుక అందులో మనం పెట్టినట్టయితే మనకి కర్వేచర్ కనెక్షన్ ఏమవుతుంది 0.0785 d² అవ్వింది. సో ఇది మీటర్స్. అంటే ఏంటిది, మనకి కర్వేచర్ కరెక్షన్ వచ్చేసి మనకి మీటర్స్ అండ్ రేడియస్ ఇది వచ్చేసి మనకి కిలోమీటర్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. అండ్ వేర్ d ఈజ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ద స్టాఫ్ ఇన్ కిలోమీటర్స్. సో ఇది మనకి ఇందాక చెప్పుకున్నాం. d అంటే ఏంటి, ఇక్కడ చూడండి, వేర్ d ఈజ్ ఈక్వల్ టు AD అన్నాడు. d అంటే ఇక్కడ నుంచి ఇన్స్ట్రుమెంట్ పెట్టినప్పటి నుంచి స్టాఫ్ ఉన్నంత వరకు ఉండే మనకి ఈ హారిజంటల్ డిస్టెన్స్ స్మాల్ d అనమాట. సో అది వచ్చేసి మనకి కిలోమీటర్స్ అని చెప్పేసి మెన్షన్ చేశాడు. సో యాజ్ ద కర్వేచర్ ఇంక్రీజెస్, అంటే మనకి కర్వ్ పెరిగే కొద్దీ ద స్టాఫ్ రీడింగ్ ద కరెక్షన్ ఈజ్ దేర్ ఫోర్ సబ్స్ట్రాక్టివ్ అంటున్నాడు. అంటే మనకి కర్వ్ పెరిగే కొద్దీ అంటే మన స్టాఫ్ రీడింగ్ పెరుగుతుంది కదా, సో పెరిగినప్పుడు మనం కరెక్షన్ చేయాలంటే ఏమవుతుంది, మనం తీసేయాల్సి వస్తుంది. సో మనకి ఏదైతే ఎక్స్ట్రా వచ్చిందో దాన్ని తీసేయాలని చెప్పేసి చెప్తున్నాడు. సో దేర్ ఫోర్ ట్రూ స్టాఫ్ రీడింగ్ అంటే ఎగ్జాక్ట్ మనకి కరెక్ట్గా ఉండే స్టాఫ్ రీడింగ్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి ఈ స్టాఫ్ రీడింగ్ అనేది ఈజ్ ఈక్వల్ టు అబ్జర్వ్డ్ స్టాఫ్ రీడింగ్. అంటే మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ పైన వచ్చింది చూసారా, ఈ అబ్జర్వ్డ్ స్టాఫ్ రీడింగ్ మైనస్ మనకి ఇక్కడ ఫార్ములా వచ్చింది సార్ కర్వేచర్ ఎంత తీసేయాలి అనేది. సో ఇది అంటే ఈ వాల్యూస్ ఇంటూ ఆ ఇన్స్ట్రుమెంట్కి స్టాఫ్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఇక్కడ వేసినట్టయితే మనకి ఏమవుతుంది, మనకి కరెక్ట్గా ఉండే ట్రూ స్టాఫ్ రీడింగ్ అనేది వస్తుంది. సో ఇది కర్వేచర్ గురించి అయితే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి రిఫ్రాక్షన్. రిఫ్రాక్షన్ అంటే ఏంటంటే, రిఫ్రాక్షన్ అంటే ఏమీ లేదు, మనం ఐపీస్లోంచి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు స్టాఫ్ అనేది మనకు ఉండాల్సిన పొజిషన్ కంటే ఇంకా హైట్గా కనిపిస్తుంది. అంటే మనం గ్రౌండ్ మీద పెడతాం, బట్ పెట్టిన తర్వాత అది మనకి ఇంకా హైట్లో ఉన్నట్టు రీడింగ్స్ అయితే మనకి కనిపిస్తాయి. సో దానికి కారణం ఏంటంటే ఇక్కడ చెప్పేసి చూపిస్తున్నారు చూడండి. ద ఎఫెక్ట్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ టు మేక్ ద ఆబ్జెక్ట్స్ అపియర్ హయ్యర్ దాన్ దేర్ ట్రూ పొజిషన్. అంటే అది ఒరిజినల్గా ఉన్న పొజిషన్ కంటే ఇంకా ఎక్కువ హైట్లో ఉన్నట్టు చూపించడం. సో ఆ ఎఫెక్ట్ అనేది మనకి రిఫ్రాక్షన్ అని చెప్పేసి చెప్తున్నాడు. సో దిస్ హ్యాపెన్ డ్యూ టు, ఇది ఎందుకు జరుగుతుందంటే ద రేస్ ఆఫ్ ద లైట్ పాస్ త్రూ ద లేయర్స్. అంటే మనకి అది చాలా దూరంలో ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ అంతా ఏంటి, మనకి మన స్టాఫ్ అనేది దూరంగా ఉన్నప్పుడు వచ్చామనుకుంటే ఎర్రర్సే కదా. సో అది మనకి దూరంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, సో ఎండలో మీరు బాగా దూరంగా ఉన్నప్పుడు చూస్తే చూడండి వేడి పొగలు వస్తాయి కదా. సో అది మనకి ఎలా ఊగుతున్నట్టు అనిపిస్తుంది, రైట్. మీకు ఇక్కడ వీడియో క్లిప్ చూపిస్తాను చూడండి స్క్రీన్ మీద. సో ఇలాగ మనకి ఇలా ఊగుతున్నట్టు అనిపిస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే అవతల పక్కన దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుందంటే మనకి పైకి కిందకి సో అలాగా మూవ్ అవుతూ ఉంటుంది. అంటే మనకి అది హయ్యర్ పొజిషన్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. సో అలాంటి టైంలో అనే కనుక మనం ఈ రీడింగ్ అనేది నోట్ చేసుకున్నట్టయితే మనకు అక్కడ లెవెల్ అనేది డిఫరెన్స్ వస్తుంది, అంటే ఎర్రర్ వస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇక్కడ చూడండి, లైట్ పాస్ త్రూ లేయర్స్ ఆఫ్ ఎయిర్ డిఫరెంట్ డెన్సిటీస్. అంటే మనకి ఎయిర్లో ఉండే డెన్సిటీ వల్ల మనకి ఈ మెయిన్ ఎఫెక్ట్ అనేది వస్తుందని చెప్పేసి చెప్తున్నాడు. సో అండ్ రిఫ్రాక్ట్ ఆర్ బెండ్ డౌన్, అంటే మనకి అది కిందకు కూడా రావచ్చని చెప్తున్నాడు. యాజ్ ద రే ఫ్రమ్ ద స్టాఫ్ ఫ్లోస్ ఏ కర్వ్డ్ పాత్, అంటే మనకి ఊగుతుంది అని చెప్పేసి చెప్తున్నాను కదా. సో అలాగ అవుతున్నప్పుడు ఏంటంటే అది మనకి ఒక కర్వ్ షేప్లో అంటే పైకి కిందకి సో అలా ఊగుతూ మనకి ఈ యాక్సిస్లోకి మనకి లేయర్స్లో అనేది వస్తుంది అని చెప్తున్నాడు. యాజ్ ద రే ఫ్రమ్ ద స్టాఫ్ ఫ్లోస్ ఏ కర్వ్డ్ పాత్ లెటస్ సే, ఇక్కడ డయాగ్రామ్ చూడండి 3.2. సో మనకి ఇలా చూస్తున్నప్పుడు ఏమంటున్నాడు, డిఈ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ రిఫ్రాక్షన్ కరెక్షన్ అంటున్నాడు. ఇక్కడ మీకు డి అండ్ ఇక్కడ ఈ, సో ఇది వచ్చేసి మనకి మనం చేయవలసిన కరెక్షన్. అంటే మనకి స్టాఫ్ ఒరిజినల్ పొజిషన్ ఇక్కడ ఉంది, బట్ హైట్ ఇక్కడ డి అంత హైట్లో అది చూపిస్తుంది. సో అప్పుడు ఏం చేయాలి, సో ఇది మనం తీసేయాలని చెప్పేసి మనం కరెక్షన్ అయితే చేయాలని చెప్పి చెప్తున్నాడు. సో ఇక్కడ చూడండి, అమౌంట్ ఆఫ్ కరెక్షన్ అండ్ వ్యారీస్ కన్సిడరబుల్లీ విత్ క్లైమేటిక్ కండిషన్. అంటే దీనికి మనకి క్లైమేట్ కండిషన్స్ బేస్ చేసుకుని ఎర్రర్స్ అనేది ఎక్కువ రావడం తక్కువ రావడం అని చెప్పేసి ఉంటుంది. అండ్ మనకి చలికాలంలో ఇలాంటి టైంలో అయితే మనకి ఎర్రర్స్ అనేది అంతా ఉండవు, అండ్ మనకి ఎండాకాలంలోనే మనకి ఎర్రర్స్ అనేది ఎక్కువగా అయితే వస్తాయి. సో ద యావరేజ్ రిఫ్రాక్షన్ కరెక్షన్ కెన్ హౌఎవర్
be taken as 1/7 of the curved correction. సో కర్వేచర్ కరెక్షన్ అన్నాడు. అంటే ఈ ఎర్రర్ అనేది మనం కర్వేచర్ కరెక్షన్తో బేస్ చేసుకున్నట్టయితే ఈ కర్వేచర్ కరెక్షన్లో మనకి 1/7 పార్ట్ మనకి ఈ ఎర్రర్ అనేది ఉంటుందండి. ఈ రిఫ్రాక్షన్ అనే ఎర్రర్ అనేది మనకి కర్వేచర్ కరెక్షన్లో 1/7 పార్ట్ అయితే ఉంటుందని చెప్పేసి చెప్పినాడు. సో 1/7 అంటే ఇక్కడ రిఫ్రాక్షన్. సో ఎలా కరెక్ట్ చేస్తామంటే సిఆర్ అంటే కరెక్షన్ ఆఫ్ రిఫ్రాక్షన్, అది మనకు వచ్చేసి సిసి. సో ఇక్కడ చూడండి ఈ వాల్యూ మీకు ఇక్కడ కిందకి చూసారు కదా, మనకి ఇక్కడ వచ్చింది సిసి కర్వేచర్ కరెక్షన్. సో అదే వాల్యూ ఇక్కడ వేసాడు. సో అందులో మనకి 7వ వంతు అంటున్నాడు, అంటే 1/7 పార్ట్ అంటున్నాడు, అంటే /7 చేస్తాం. సో మనకి ఇంత వాల్యూ వచ్చింది, అంటే 0.0785 / 7 చేస్తే 0.0112 వచ్చింది. సో ఇది వచ్చేసి మనకి రిఫ్రాక్షన్ కరెక్షన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కంబైన్డ్ కరెక్షన్, అంటే ఈ రెండింటిని కంబైన్ చేసి మనకి చేయవలసిన కరెక్షన్. సో అదేంటంటే సిన్స్ ద ఎఫెక్ట్ ఆఫ్ కర్వేచర్ అండ్ రిఫ్రాక్షన్, అంటే ఈ రెండు మనకి ఎఫెక్ట్ అయితే when combined is to make the object sighted will appear low, అంటే ఈ రెండిట్లో మనకు కలిపినట్టయితే మనకి ఆబ్జెక్ట్ అనేది లో అంటే మనకి కిందకు ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు. సో హెన్స్ ద ఓవరాల్ కరెక్షన్ ఈజ్ సబ్ట్రాక్టివ్, అంటే మనం ఇందులో మనకి ఓవరాల్ కరెక్షన్ చేయవలసింది ఏంటంటే తీసేయాలి అంటున్నాడు. అంటే ఇక్కడ క్లియర్గా చూడండి, ఈ రెండు కలిసినప్పుడు ఈజ్ టు మేక్ ద ఆబ్జెక్ట్స్ సైటెడ్ విల్ అపియర్ లో అన్నాడు. సో అంటే మనం తీసేయాల్సి వస్తుంది. సో కంబైన్ కరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఫస్ట్ వచ్చిన ఈ వాల్యూ మైనస్ సెకండ్ వచ్చిన ఈ వాల్యూ. సో మనం ఫస్ట్ దాంట్లోంచి సెకండ్ అంటే కర్వేచర్ కరెక్షన్ మైనస్ రిఫ్రాక్షన్ కరెక్షన్ తీసేస్తూ వచ్చిందే కంబైన్డ్ కరెక్షన్ వాల్యూ. సో ఇక్కడ చూడండి ట్రూ స్టాఫ్ రీడింగ్ ఈజ్ ఈక్వల్ టు మనకి పైన రాసుకున్నాం కదా ఫస్ట్ కర్వేచర్ కరెక్షన్లో. సో అలాగా ఈ కంబైన్డ్ కరెక్షన్లో మనకి ట్రూ స్టాఫ్ రీడింగ్ ఏంటి అని అడిగితే అప్పుడు ఏం చేయాలి, మనం అబ్జర్వ్ చేసిన స్టాఫ్ రీడింగ్లోంచి మనకు కూడా డిస్టెన్స్ని వేసి మల్టిప్లై చేస్తూ వచ్చిన వాల్యూని తీసేస్తే మనకి ఎగ్జాక్ట్ మనకి ఏదైతే ట్రూ స్టాఫ్ రీడింగ్ ఉంటుందో అది మనకి వస్తుంది. సో ఎర్రర్ డ్యూ టు కర్వేచర్ అండ్ రిఫ్రాక్షన్ క్యాన్ బి ఎలిమినేటెడ్ బై ఈక్వలైజింగ్ ఫోర్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ డిస్టెన్సెస్ ఆర్ బై రెసిప్రోకల్ లెవెలింగ్, అంటే రెసిప్రోకల్ లెవెలింగ్ ద్వారా కూడా మనం ఎర్రర్ అనేది తీసేయచ్చు. అండ్ ఫోర్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ని కూడా ఈక్వలైజింగ్ చేసి ఈ ఎర్రర్ అనేది మనం ఎలిమినేట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఫోర్ సైడ్ బ్యాక్ సైడ్ అనేది ఎలా ఈక్వలైజ్ చేస్తాం ఏంటని చెప్పేసి మనకి సెకండ్ యూనిట్లో మనకి స్పెషల్ టాపిక్ అయితే ఉంది. సో ఫస్ట్ యూనిట్ అనుకుంటా, ఫస్ట్ యూనిట్లో మనకి సెపరేట్ టాపిక్ అయితే ఉంది. సో అది నేను సెపరేట్ వీడియో చేసి అయితే పోస్ట్ చేశాను. సో ఆ వీడియో చూడకపోతే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి విజిబుల్ హారిజన్ డిస్టెన్స్, అంటే స్మాల్ డి. ఇది మనకి హారిజంటల్ డిస్టెన్స్ స్టాఫ్కి ఇన్స్ట్రుమెంట్కి ఉండేది. స్మాల్ డి ఈజ్ ఈక్వల్ టు ఏబి ఈజ్ ఈక్వల్ టు విజిబుల్, అంటే మనకి కనిపించేది అని చెప్పేసి చెప్తున్నాడు. సో హారిజన్ డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్, అంటే మనకి ఇక్కడ ఫస్ట్లో చూడండి మోర్ దెన్ 100 మీటర్స్ దాటితే మనకి కర్వ్ వస్తుందని చెప్పాడు. అంటే మనకి మ్యాక్సిమం ఎక్కువగా మన డిస్టెన్స్ ఎక్కడ వస్తుంది, మనకి కిలోమీటర్స్లో అంత రేంజ్లోకి వెళ్ళిపోయినప్పుడు మనకి ఎక్కువ ఎర్రర్ వస్తుందని చెప్పేసి చెప్పుకున్నాం. సో అది మనకి కనిపించేది. సో దెన్ స్మాల్ డి అంటే ఈ ఏ డి. సో మనకి ఏది ఉంది స్మాల్ డి, అంటే ఏ నుంచి మనకి ఇక్కడ బి వరకు వచ్చినట్టయితే, అంటే ఎర్త్ సర్ఫేస్ మీద మనం మెజర్ చేసినట్టయితే, అంటే ఈ స్టాఫ్ ఇది కూడా స్టాఫే కదా. సో ఈ మధ్యలో ఎంత కిలోమీటర్స్లో మనకి డిస్టెన్స్ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు. అప్పుడు ఏంటంట హెచ్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద పాయింట్ అబోవ్ మీన్ సీ లెవెల్ ఇన్ మీటర్స్, అంటే మనం ఏదైతే స్టాఫ్ పెట్టామో సో ఆ పాయింట్ అనేది మీన్ సీ లెవెల్ నుంచి కొన్ని మీటర్స్ హైట్లో ఉంటే సో అది మనకి హెచ్ అంటున్నాడు. సో మనకి ఎర్త్ సర్ఫేస్ ఇది కింద ఉంది డ్రాయింగ్, ఇక్కడ చూడండి హెచ్. ఇక్కడ ఇది ఏంటి మన మీన్ సీ లెవెల్ నుంచి మనం తీసుకున్న పాయింట్ వరకు ఉన్న హైట్ హెచ్. అండ్ ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ టు ఏబి అన్నాడు, ఏ ఇక్కడ బి. సో ఇది వచ్చేసి ఈ కర్వ్ వచ్చేసి మనకి కొన్ని కిలోమీటర్స్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నాడు. అండ్ డి అంటే ఇన్స్ట్రుమెంట్కి స్టాఫ్ కొన్న డిస్టెన్స్ అని చెప్తున్నాడు. సో కన్సిడరింగ్ కంబైన్డ్ కరెక్షన్, అంటే ఇప్పుడు ఈ కంబైన్డ్ కరెక్షన్ ఏదైతే ఉందో ఈ రెండింటికి చేస్తూ వచ్చింది, ఇది 0.0673 d². సో దాన్ని మనం కన్సిడర్ చేసుకున్నట్టయితే అంటే ఏంటి, ఈ హైట్కి మనం కరెక్షన్ చేస్తే డి అంటే ఈ హారిజంటల్ డిస్టెన్స్ ఏమవుతుందంటే మనకి స్ట్రైట్ అవుతుంది కదా మన స్టాఫ్ అనేది. అప్పుడు
ఈ డి ఏమవుతుందంటే అంటే మనకి ఇది మెజర్ ఇది చేయలేం కదా, ఇలాగ మన ఇది సమ్ యాంగిల్ చేసినప్పుడు ఇది మనం పర్ఫెక్ట్గా మెజర్ చేయలేం. అంటే ఏమవుతుంది, ఈ సర్ఫేస్ కిందకి వెళ్ళిపోతుంది. సో మనం డి అంటే మనం ఇదే మెజర్ చేస్తాం, కానీ ఇలా మనకి రాదు కదా. సో అలా రావాలంటే మనకి ఫార్ములా, సో డి ఈజ్ ఈక్వల్ టు మనం హెచ్ అనేది అది కంబైన్ కరెక్షన్ తీసుకున్నప్పుడు రూట్ హెచ్ బై ఏమవుతుంది, ఈ వాల్యూ చూడండి 0.0673 అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, మనకి ఈ లైన్ ఆఫ్ కొలిమినేషన్ డి ఏదైతే ఉందో సో ఆ డిస్టెన్స్ అనేది మనకి వస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మనకి ఈ టాపిక్లో అయితే కర్వేచర్ గురించి నేర్చుకున్నాం, అండ్ రిఫ్రాక్షన్ గురించి నేర్చుకున్నాం, అండ్ నెక్స్ట్ వచ్చేసి కంబైన్ కరెక్షన్ గురించి కూడా చెప్పుకున్నాం, అండ్ విజిబుల్ హారిజాంటల్ డిస్టెన్స్ గురించి చెప్పుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, నాకు తెలిసి నచ్చింది అనుకుంటున్నాను, మీకు అర్థమైంది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీ గ్రూప్లో ఉంటాయి కదా, కాలేజ్ గ్రూప్, అందులో కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆర్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయినా చేయండి, అండ్ అక్కడ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఇది టెక్స్ట్ బుక్ వచ్చేసి పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో అయితే నేను పోస్ట్ చేశాను. సో మీరు ఇది టెక్స్ట్ బుక్ లేదు నేను చదువుకోవాలని అనుకుంటున్నారు అయితే మీరు ఎవరైనా సరే మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకుని టెక్స్ట్ బుక్ని అయితే మీరు చదువుకోవచ్చు. సో నెక్స్ట్ టాపిక్లో వచ్చేసి నేను వీటి మీద కొన్ని కరెక్షన్స్ ప్రాబ్లమ్స్ అయితే నేను చెప్తాను, అండ్ 1-2 ప్రాబ్లమ్స్ చెప్తాను, అండ్ దీని తర్వాత ప్రికాషన్స్ అవి చెప్పుకుంటే సో 3 వీడియోస్లో అయితే మనకి యూనిట్ అయితే అయిపోద్ది.